రెండవ వచనము, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును అంటారు. ఇక్కడ రెండు వాక్యాలు, రెండు పదాలు కనపడుతున్నాయి, రెండు ఉద్దేశాలు కనపడుతున్నాయి. ఒకటి, మనుషుల ఎదుట ఎవరు దేవుణ్ణి ఒప్పుకుంటారో ఒకటి. రెండవది, ఆ విధంగా ఒప్పుకుంటే ఆయన అంటున్న మాట ఏంటంటే, పరలోకమందున్న తండ్రి దగ్గర నేను కూడా వాడిని ఒప్పుకుంటాను అని. సరే, ఇద్దరు ఫ్రెండ్స్ని మనం చూసామంటే, ఒకడు తప్పు చేసి దొరికేస్తాడు. ఒకడు తప్పు చేసి దొరికేసినప్పుడు సాక్ష్యం కోసం ఇంకొకరిని అడుగుతాడు ఫ్రెండ్ అని, నేను చేశానా అని. ఎప్పుడైతే ఫ్రెండ్ అంటే ఇష్టం కనుక వాడు అంటాడు ఆడ అలా చేయలేదని. అప్పుడు అక్కడ అది చెల్లుబాటు అయిపోద్ది. మరొకసారి అదే సాక్ష్యం చెప్పినవాడు అదే తప్పు చేసినప్పుడు వీడు కూడా ఆ విధంగానే ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆ బాధల్లో నాకు సహాయం చేశాడు కాబట్టి ఈ బాధల్లో నేను వాడికి సహాయం చేయాలి అని. కానీ ఇక్కడ అది కాదు, కానీ ఇక్కడ రాయబడి వచ్చిన మాట ఏంటంటే, మనుషుల ఎదుట ఎవడు తండ్రిని ఒప్పుకుంటాడో ఆయన అంటున్నాడు, ఒకవేళ నువ్వు మనుషుల ఎదుట కనుక నన్ను ఒప్పుకున్నట్లయితే పరలోకమందున్న ఆ సమయంలో నేను కూడా నిన్ను ఒప్పుకుంటాను అని. ఆ విధముగా మనము దేవుణ్ణి మనుషుల ఎదుట ఒప్పుకోవాలి అంటే మొదట మన యొక్క జీవితము దేవుని ఎదుట యథార్థముగా కనబడాలి, యథార్థమైన జీవితం కనబడాలి, దేవుణ్ణి పరిపూర్ణంగా అనుసరించడం తెలియాలి మొదట. తర్వాత సిగ్గుపడకుండా దేవుని యొక్క పని చేయాలని ఆలోచన కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ ఆయనకి సమస్తము తెలుసు. ఆయన సమస్తము తెలిసిన వాడు అయినప్పటికీ ఆయన అంటున్నాడు, నువ్వు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకోవాలి అని. ఎందుకు మనం మనుషుల ఎదుట ఒప్పుకోవాలి అంటే, అప్పుడే మన యొక్క స్థితి ఏంటో, మన యొక్క జీవితం ఏంటో, మనం ఎలాగ దేవుని అనుసరిస్తున్నామో కనబడుతుంది. కాబట్టి మనము దేవుని అంగీకరిస్తున్నామని మన మనసులో అనుకోవటం కాదు, కానీ బహిరంగంగా ఒప్పుకోవాలి అంటున్నాడు ఆయన. అది ఇక్కడ రాయబడి వచ్చింది, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో అంటున్నాడు. అంటే మనము మనుషుల ఎదుట దేవుణ్ణి ఒప్పుకున్నాము అని తెలియాలి. ఎందుకంటే ఆ విధంగా తెలియాలంటే చాలా కష్టం. ఆ విధంగా తెలియాలంటే చాలా కష్టం. ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం, మనం అనుకునే మాటలే. ఎప్పుడైతే మనం ముందుగా దేవుని యొక్క పరిచయంలో ఉంటామో దేవుని యొక్క పనిలో ఉంటామో, వెనకాల నుంచి అంటారు, వచ్చాడండి అమ్మ, ఏమంటాడు, వచ్చాడండి అమ్మ కొత్త భక్తిపరుడు అంటారు అంతనే ఏమని అంటాం మనం. ఇప్పుడు దాకా ఇలాంటి వాళ్ళు మేము 100 మందిని చూసాం అంటాం మనం. ఒకడు ఎప్పుడైతే ముందుగా ఉంటాడో, ఒకడు ఎప్పుడైతే దేవుని యొక్క పరిచయం చేస్తున్నాడో, అమ్మ వచ్చిందమ్మా మేము లేవేంటి అంటాం మనం. అంటే ఎప్పుడైతే దేవుని పనిలో ఎప్పుడైతే మనం ఉంటామో వెనకాల మనకి తాటాయిలు కట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దేవుని పరిచయంలో ఎప్పుడైతే మనం ముందుకు కొనసాగుతుంటామో వెనక్కి లాగేవాడే కనపడుతూ ఉంటాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఎవడు మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుంటాడో అంటున్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో మనకున్న మెయిన్ ఎయిమ్ ఏంటంటే, మనము దేవుణ్ణి మన మనస్సులో అంగీకరించడం కాదు, కానీ బయట కూడా కనబడాలి. చిన్న ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఆదికాండము చూద్దాం ఒకసారి. ఆదికాండము 16వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆదికాండము 16వ అధ్యాయంలో మాట చూద్దాం మనం. 8వ వచనం చదవండి ఒకసారి. శారాయి దాసి అయిన హాగరు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు,
ఎక్కడికి వెళ్తున్నావు? చాలండి. ఇక్కడ దేవుడు యెహోవా హాగర్‌ను మాట అడిగాడు. ఏమని? హాగరు, మై డియర్ హాగరు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మనం కూడా చాలాసార్లు అడుగుతుంటాం, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని. నీకు తెలియదు ఏంటి, నీకు ఎందుకేంటి అన్నావు అనుకోండి అమ్మా, ఆ మాటకి అది జవాబు అయితే కాదు. ఆయనకి సమస్తమును తెలుసు అమ్మా. సమస్తమును 12వ అధ్యాయంలో అబ్రహాం పిలిచాడు, నిన్ను గొప్ప జనంగా చేస్తానని. ఇక్కడ ఏ విధంగా గొప్ప జనంగా చేస్తాడో అబ్రహాంకి తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు, పిలిచిన వాడికి తెలుసు ఏం చేయాలన్నాడు. 15వ అధ్యాయంలో అన్నాడు, ఇదిగో నువ్వు నాకు ఇంకా పిల్లలు ఇవ్వలేదు కాబట్టి ఇదిగో నా పెద్ద దాసుడే నా ఇంటికి, నా ఆస్తికి వారసుడు అవుతాడు. అబ్బాయి కుదరదు అన్నాడు ఆయన. 16వ అధ్యాయం వచ్చేటప్పటికి శారా ఏం చేసిందంటే, నీకు ఎలాగే పిల్లలు పుడతలేదు కనుక ఇదిగో నువ్వు రెండో పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకుంటే దాని పుట్టే ఫస్ట్ పిల్లోడు నా కుమారుగా నేను అంగీకరిస్తాను అంది. అంగీకరించడం అనగానే తన దాసి అయిన హాగర్ని తీసుకుని వచ్చి, ఐగుప్తురాలు అన్యురాలను తీసుకుని వచ్చి అబ్రహాంకి ఇచ్చి పెళ్లి చేసింది. పెళ్లి చేయగానే ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత జరిగిన సన్నివేశం అది 16వ అధ్యాయంలో కనబడుతుంది. దేవుడు అడుగుతున్నాడు, సర్వజ్ఞాని అయిన ఆయన అడుగుతున్నాడు, ఏమని? హాగరు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకంటే మనకి యథార్థమైన జీవితము మన నోటితో ఒప్పుకుంటేనే దేవుడు చూడాలని ఆశపడతాడు. మనం ఎలా జీవిస్తున్నాము, ఎలాగ దేవుని అనుసరిస్తున్నాము, ఎలాగ దేవుని ఎడల నమ్మకాన్ని కలిగిన వారిగా ఉన్నామో తెలియాలంటే మన నోటితో ఒప్పుకోవాలి, బహిరంగంగా చెప్పాలి. అందుకే ఇక్కడ రాయబడుచుంది, దేవునికి తెలియదు అంటావా హాగరు ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి పంపవేయబడ్డదో తెలియదు అంటావా? దేవునికి తెలుసు, కానీ హాగరు ద్వారా వినాలనుకున్నాడు. ఎందుకంటే తన బుద్ధి మంచిదైతే కాదు. తన బుద్ధి మంచిది కాదు. 5వ వచనం చదవండి. అప్పుడు శారా అంటుంది, ఏమని? నా ఉసురు నీకు తగులుతుంది అంటుంది. ఎవరితో ఎవరితో అంటుంది? నా ఉసురు దాన్ని తగులుతుంది. హాగర్తో అంటుంది. ఎందుకంటే నా ఉసురు దాన్ని తగులుతుంది. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు, నేనే నా దాసిని నీ కౌగిట నీకు ఇచ్చిన తరువాత ఆమె గర్భవతి అయిన తెలుసుకున్నప్పుడు నేను తన దృష్టికి నీచమైన. ఎప్పుడైతే హాగర్ యొక్క బుద్ధి మారిపోయిందో, ఎప్పుడైతే హాగర్ బుద్ధి మారిపోయి తన యజమానురాల్ని నీచమైన దానిగా చూస్తుందో, ఇంకా ఉండలేకపోయింది. అక్కడ ఉండలేకపోవటం వల్ల వెళ్ళిపోతున్న సమయంలో ఆయన అడిగాడు, మై డియర్ హాగరు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తాను? అప్పుడు ఆ మంటుంది, ఏమని? నా యజమానురాలైన శారా యొద్ద నుండి నేను పారిపోచున్నా. ఆ మాట కోసం అడిగాడు. సర్వజ్ఞాని అయిన దేవుడు అడిగాడు, ఏమని? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు? కాబట్టి మన యొక్క యథార్థత జీవితము దేవుని ఎదుట కనబడాలి. దేవుని ఎదుట మన యథార్థ జీవితం కనబడాలి. అందుకే ఆయన అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని. ఇంకొక వ్యక్తి మన గురించి చూసినట్లయితే యాకోబు కనబడుతున్నాడు 32వ అధ్యాయంలో. అక్కడ ఆయన అడుగుతున్నాడు, చదవండి. 32వ అధ్యాయము 27వ వచనం చూడండి. ఆదికాండం 32:27. ఆదికాండము 32వ అధ్యాయము 27వ వచనం. అమ్మా, ఆయన నీ పేరేంటని అడగగా, అంటే దేవునికి తెలీదా అతని పేరు యాకోబు అని? దేవునికి తెలీదా? పేరు పెట్టినోడే ఆయన. పేరు పెట్టినోడే ఆయన. 25వ అధ్యాయం మనం చదివినట్లయితే, 24 నుంచి చదివినట్లయితే, నీకు 2 పిల్లలు పుడతారు, దాంట్లో ఒకటి పేరు యాషావు, ఆడు ఎర్రగా ఉంటాడు. రెండోవాడు, మొదటివాడు మడిని పట్టుకుని దిగుతాడమ్మా, వాడి పేరు యాకోబు అని. వాళ్ళు పుట్టకముందే దేవుడు వారి పేర్లు డిసైడ్ చేశాడు. ఆయన తెలీదా వీడి పేరు యాకోబు అని? 32 అధ్యాయంలో ఉన్న బెబ్బేకు రేవు దగ్గర ఆగిపోయిన వాడి పేరు యాకోబు అని దేవుడు తెలీదా? తెలుసు. ఎందుకు యాకోబు అక్కడక్కడ మిగిలిపోయాడంటే, యాకోబు మోసగాడు. యాకోబు మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు.
మోసం చేసి మామగారి యొక్క ఆస్తిని పొందుకున్నాడు. తన యొక్క జీవితం అంతా కూడా మోసం మోసం మోసం. కాబట్టే దేవుడు అడిగాడు, నీ పేరేంటి అని. ఎందుకంటే మన నోటితో దేవుని మనం ఒప్పుకోవాలి, అంగీకరించాలి. మన యథార్థ జీవితం కనబడుద్ది. అప్పుడు ఆయన అన్నాడు, ఇక నుంచి నీ పేరు యాకోబు అయితే కాదు, ఇజ్రాయేల్. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుణ్ణి మనుషుల ఎదుట మనము ఒప్పుకోవాలి. దేవుని మనుషుల ఎదుట మనం ఒప్పుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? నేర్చుకుందాం ఇద్దరు. ఎందుకు దేవుడైన యెహోవా ఈ మాట చెప్పాడు? ఎందుకంటే పరలోకమందున్న తండ్రి దగ్గర మనం అంగీకరించబడాలి అంటే భూమి మీదనున్న మనిషి దగ్గర మనం దేవుని ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. అదే మనం చదివాం కదా మత్తయి సువార్త 10వ అధ్యాయంలో. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనంలో, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడు ఎవడో అంటున్నాడు. అది కూడా ఫుల్ సెంటెన్స్ కాదు, డౌట్, ఆశ్చర్యార్థకం ఉంది. ఎవడు ఒప్పుకుంటాడో వాడిని మాత్రమే నేను తండ్రి దగ్గర ఒప్పుకుంటా. ఇక్కడ మనము మన యొక్క యథార్థమైన జీవితము కనబడాలి అంటే నువ్వు దేవుణ్ణి మనుషుల ఎదుట ఒప్పుకోవాలి. నువ్వు దేవుని మనుషుల ఎదుట ఒప్పుకోవాలంటే నువ్వు చేయవలసిన మొదటి పని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు. ఇక్కడ రాయబడితే మొదటిగా నువ్వు దేవుణ్ణి మనుషుల ఎదుట ఒప్పుకోవాలి అంటే ఆయన అంటున్నాడు, దేవుడే రక్షకుడని, యేసును రక్షకుడిగా నువ్వు అంగీకరించి బహిరంగంగా ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. యేసుని రక్షకునిగా బహిరంగంగా అంగీకరించాలి. అంగీకరించాలంటే ఈ బహిరంగంగా అంటే ఏంటి అమ్మ? బహిరంగంగా అంటే ఏంటి? అందరికీ సీక్రెట్గా కాదు, రహస్యానికి వ్యతిరేక పదం ఏంటంటే బహిరంగం. కానీ ఇక్కడ రాయబడుచున్న యేసుని రక్షకుడని బహిరంగంగా ఏం చేయాలంటే అంగీకరించాలి. అంగీకరించాలి అంటే బాప్తిసం. అంగీకరించాలి అంటే బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకోవాలి అంటే అది బహిరంగంగా అంగీకారంగా కనపడుతుంది. అంటే యేసు ప్రభుని నువ్వు అంగీకరించావంటే నువ్వు బహిరంగంగా తీసుకోవాలి బాప్తిసం. ఇక్కడ రాయబడుచుందంటే యేసు ప్రభు అని నీ నోటితో ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. అక్కడే రాయబడుచుంది 10వ వచనంలో చదవండి. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలగాలంటే నోటితో ఒప్పుకోవాలి. చాలండి. ఏంటంటే హృదయంలో ఏముంటుంది? విశ్వాసం ఉంటుంది. రక్షణ కావాలంటే నోటితోనే ఒప్పుకోవాలి. మనం కూడా ఒప్పుకుంటూ ఉంటామమ్మ, మనం కూడా ఒప్పుకుంటూ ఉంటాం. ఏమని? మా పాస్టర్ గారు లేకుండా ఏ పని కూడా మేము చేయమని నోటితో ఒప్పుకుంటాం అన్నమాట. నోటితో మా పాస్టర్ గారు లేకుండా నేను ఏ పని కూడా చేయను, ముందు దేవుడు తర్వాతే మిగతావన్నీ అంటాం అన్నమాట. కానీ గుమ్మం పెట్టాలంటే ముందు పంతుక దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకొచ్చి ఆ ముహూర్తానికే మొదట అన్నాం కదా పాస్టర్ గారితోనే చేయాలని, ఆ ముహూర్తానికే పాస్టర్ గారితో గుమ్మం పెడతాం. ఇక్కడికి రాయబడుచున్న మాట అదే. విశ్వాసం ఎక్కడ ఉంటే హృదయంలో విశ్వాసం ఉండాలి, నోటితో ఒప్పుకుంటేనే రక్షణ. ఇక్కడ దేవుణ్ణి మనుషుల ఎదుట ఒప్పుకోవటం అంటే ఏంటంటే యేసుని రక్షకునిగా బహిరంగంగా అంగీకరించాలి, సీక్రెట్గా కాదు. మత్తయి అపొస్తలుల కార్యాల్లో ఏమో నపుంసకుడు కనపడుతున్నాడు ఆరాధ్యాన్ని. రథం మీద వెళ్తున్నాడు, యెషయా గ్రంథం ఉంది అతని చేతిలో, చదువుతున్నాడు. ఎప్పుడైతే పిలుపు వచ్చి మాట్లాడాడో అంటున్నాడు, ఇగో ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, బాప్తిసం ఇవ్వడానికి నాకు ఏమైనా అభ్యంతరం ఉందా? వెంటనే రథం ఆపి బాప్తిసం తీసుకున్నట్లుగా కనబడుతుంది. కాబట్టి బహిరంగంగా మనం యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించాలి.
రహస్యంగా కాదు మా కానీ మనం బహిరంగంగా ఒప్పుకున్నాం అనుకోండి అమ్మా, మనకొచ్చే ఇబ్బందులు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి యేసుప్రభుని అంగీకరించడం నీ మతం మారటం కాదు. యేసుప్రభుని అంగీకరించడం నీలో మార్పు కోసం, నీ యొక్క జీవితం మారాలి అంతే తప్ప మతం కాదు కావాల్సింది. దేవునికి ఆచారాలు కాదు, దేవుని వెంబడించడం కావాలి మనకి. ఇక్కడ రాయబడి వచ్చింది బహిరంగమైన అంగీకారం అంటే ఏంటంటే ఒప్పుకోవటం, బిలీఫ్. ఏంటి ఆ నమ్మకం ఏంటంటే నా పాపముల నిమిత్తము యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు అనేక ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎవరు కూడా నశించిపోవడం ఆయన ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. కాబట్టి నా పాపం నిమిత్తము యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు, తిరిగి లేచాడు, రాబోతున్నాడు అనేక ఒప్పుకోవాలి, బహిరంగంగా ఒప్పుకోవాలి. కానీ ఇక్కడ రాయబడి వచ్చింది ఎప్పుడైతే మనము నమ్మిన వాడు బాప్తిస్మం అనేది తీసుకుంటాడు బహిరంగంగా. నమ్ముట నీ వలన అయితే నమ్ము అనే సమస్తం కూడా సాధ్యం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు మాత్రమే రక్షింపబడతాడు. కాబట్టి రక్షణ బాప్తిస్మం అది కాదు. రక్షణ బాప్తిస్మం వల్ల వచ్చేది అయితే కాదు, నమ్మకం వల్ల వచ్చేది మాత్రమే. బాప్తిస్మం ఏంటంటే జస్ట్ ఐడెంటిఫికేషన్. ఇప్పుడు ఎందుకంటే జనం ఎలాగున్నారంటే నెంబర్ కోసం చూస్తున్నారు, సంఖ్య పెరగాలంటే టపటపంట 100 మందికి బాప్తిస్మలు ఇచ్చేస్తే ఈ 100 మంది ఎక్కడికి వెళ్ళరు. ఇంకా బాప్తిస్మము పరలోకానికి నిన్ను నడిపించేది అయితే కాదు, బాప్తిస్మం నరకంలో నుండి తప్పించేది అయితే కాదు. బాప్తిస్మం వల్ల ఏ రకమైన ఉపయోగం లేదు. కానీ ఒక ఐడెంటిఫికేషన్, గుర్తు. నువ్వు తండ్రికి బిడ్డగా ఉన్నావంటే నువ్వు నమ్మాలి. నమ్మిన గుర్తుకి ఏంటంటే బాప్తిస్మం. కానీ ఇక్కడ రాయబడి వచ్చింది ఒప్పుకోవాలి, నమ్మాలి, పశ్చాత్తాపం కూడా అవసరం. మత్తయి సువార్త 3:1 మనం చదివినట్లయితే బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటున్నాడు, మారు మనసు పొంది రక్షణ పొందండి. మారు మనసు పొందాలి, ఇక్కడ పశ్చాత్తాపం కావాలి. పశ్చాత్తాపం అంటే యేసు ప్రభువుని మనం అంగీకరించాలి మనస్ఫూర్తిగా. అందుకే ఇక్కడ యేసుని రక్షకుడిగా బహిరంగంగా అంగీకరించడమే దేవుణ్ణి మనుషులు ఎదుట ఒప్పుకోవటం. ఇక్కడ నువ్వు దేవుణ్ణి ఒప్పుకోవాలి అంటే నీ రక్షణ అనుభవము మనుషులు ఎదుట కనపడాలి. కానీ ఇక్కడ రాయబడి వచ్చింది పూర్తిగా మనం దేవునికి లోబడాలి. చూడండి, సామెత గ్రంథం 3:5 నుంచి మనం చదివినట్లయితే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక దేవుని మీద ఆధారపడాలి. నువ్వు ప్రయాణ మంత్రులు దేవుని యొక్క అధికారానికి నువ్వు లోబడాలి. మన జ్ఞానం కాదు, నీ జ్ఞానం వల్ల ఏ రకమైన ఉపయోగం లేదు, సొంత నిర్ణయం వల్ల ఏ రకమైన ఉపయోగం లేదు. మనం చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, చాలా ఉంటాయి మన నిర్ణయాలు. ఏ నిర్ణయం కూడా ముందుకు వెళ్ళట్లేదు అంటే అది నీ సొంత నిర్ణయం అయి ఉంటుంది. దేవుని యొక్క వాక్య భాగం రాయుడు స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని మీద ఏం చేయాలంటే ఆధారపడాలి. నువ్వు చేసే ప్రతి ఒక్క పని కూడా దేవుని మీదే ఆధారపడాలి. ఇక్కడ రాయబడి వచ్చిన మాట అదే. ఎందుకంటే బాప్తిస్మము బహిరంగంగా ఒప్పుకోవడానికి గుర్తుగా కనబడుతుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం రాయబడి యేసుని రక్షకునిగా బహిరంగంగా ఏం చేయాలంటే అంగీకరించాలి. చూడండి, ఎఫెసు రాసిన పత్రిక 2:1 చూద్దాం. ఎఫెసు రాసిన పత్రిక 2:1 మీరు అపరాధముల చేత పాపములు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో పాటు కూడా లేపాడు. ఎందుకంటే అందరూ పాపం చేసి దేవుడి దగ్గర నుంచి మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ దేవుని దగ్గర నుంచి మహిమను పొందాలి అంటే పాపం వల్ల వచ్చు జీవితం మరణం కనుక ఆ మరణంలో నువ్వు తప్పించబడాలి అంటే యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా నువ్వు ఏం చేయాలంటే అంగీకరించాలి. నువ్వు యేసు ప్రభుని అంగీకరించకుండా సంవత్సరాల కొద్దీ దేవుని వెంబడించిన ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. నువ్వు అంగీకరించకుండా ఎన్ని చేసుకున్నా ప్రయోజనం లేదు. ఇప్పుడు క్లాసులో
అటెండెన్స్ రిజిస్టర్లో నీ పేరు లేకుండా నువ్వు 365 రోజులు మానకుండా స్కూల్కి వెళ్తే ఏమా నీకు ఏ రకమైన ఉపయోగం అనేది లేదు ఏమా. తర్వాత క్లాసులోకి వెళ్ళవు నువ్వు. ఇప్పుడు 1వ తరగతిలో నుంచి నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, కానీ నీ పేరు అటెండెన్స్ బుక్లో లేదు. లేక నువ్వు 2లోకి వెళ్ళాలంటే, 3లోకి వెళ్ళాలంటే, 4లోకి వెళ్ళాలంటే, 5లోకి వెళ్ళాలంటే జరుగుతుందా? జరగదు. ఇక్కడ బుక్లో నీ పేరు ఉండాలి. వాక్యభాగం కూడా రాయబడి వచ్చింది, యేసు ప్రభువుని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితేనే, లేకపోతే నువ్వు ఎన్నిసార్లు బాప్తిసం తీసుకున్న ప్రయోజనం అనేది లేదు, ఉపయోగం లేదు. కానీ రాయబడి వచ్చింది, మనం పాప జీవితంలో ఉన్నాం కనుక దాని నుంచి విడుదల పొందాలి అంటే యేసు ప్రభుని రక్షకునిగా బహిరంగంగా అంగీకరించాలి. నాకు తెలుసండి, నా గుండెలో ఉన్నాడండి దేవుడు అంటే పని అవుతుందమ్మా. ఒకడున్నాడు ప్రార్థన రమ్మంటే నా గుండెలో ఉన్నాడండి, నేను ఇటెళ్ళ గుడికి అటెళ్ళిన గుడికి దండం పెట్టిన వెళ్తానంటే ఉపయోగం లేదు. గుండెలో కాదు ఉండడం వల్ల ఉపయోగం లేదు. నువ్వు బహిరంగంగా యేసు ప్రభుని నీ రక్షకునిగా అంగీకరించాలి. అదే దేవుని మనుషులు ఎదుట ఒప్పుకోవడం అంటే. ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు ఒప్పుకున్నావో ఆయన అంటున్నాడు, పరలోకమందు నా తండ్రి దగ్గర కూడా నిన్ను ఒప్పుకుంటాను అని. ఒకటి, యేసుని రక్షకునిగా బహిరంగంగా అంగీకరించాలి. రెండోది చూద్దాం, 1 తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనదినై ఉన్నది. చాలండి. రెండోది రాయబడి వచ్చింది, యేసు ప్రభుని బహిరంగంగా మనము అంగీకరించాలి. రక్షకుని అంగీకరించడం మాత్రమే కాదు, రెండోది యేసు బోధించిన సత్యాన్ని బహిరంగంగా ప్రకటించాలి. ఏంటంట? యేసు బోధించిన సత్యాన్ని బహిరంగంగా ప్రకటించాలి. అందుకే మత్తయి సువార్త 28లో మీరు సర్వలోకముల సర్వసృష్టికి సువార్తను ఏం చేయాలంటే ప్రకటించాలి. ప్రతి వారిని శిష్యులుగా తయారు చేయాలి. నేను మీకు ఏ సంగతులను బోధించానో అవి వారు గైకొన్నట్లుగా వారికి అభ్యాసన చేయాలి. కాబట్టి నీ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే దేవుని యొక్క సత్య వాక్యాన్ని, యేసు ప్రభు బోధించిన సత్యాన్ని అనేక మందికి తెలియచేయాలి. ఎలాగంటే బహిరంగంగా తెలియచేయాలి, బహిరంగంగా ప్రకటించాలి. ఎందుకంటే లూకాసు సువార్త రాయబడుచుంది, నశించిన దానిని రక్షించే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ నశించిపోవడం ఆయనకు ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. బాప్తిస్మ ఇచ్చే యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. కాబట్టి ఆయన నీ పాప భారం తీసివేయడానికి వచ్చాడు కనుక ఆ సత్య వాక్యాన్ని బహిరంగంగా అనేక మందికి నువ్వేం చేయాలంటే ప్రకటించాలి. కానీ ఇప్పుడు జనం ఎక్కడ ప్రకటిస్తున్నారంటే బుట్టలో ఉన్న చేపలకే ప్రకటిస్తున్నారు. ఎందుకంటే సంఘం ఉన్న కాడికి వచ్చి సంఘం పెట్టడం, సువార్త పరిచయం జరుగుతున్న కాడికి వచ్చి సువార్త పరిచయం. ఎందుకంటే వాళ్ళు దూరం వెళ్ళారు, అంత భారం వాళ్ళు ఫీల్ అవ్వలేకపోతున్నారు. కాబట్టి ఇదంతా కూడా కమర్షియల్ అయిపోయింది. కానీ ఇక్కడ వాక్యవాక్యం రాయబడుచుంది, హృదయపూర్వకంగా విశ్వసించాలి. విశ్వసించాలంటే మాటల్లో కాదు చేతల్లో కనబడాలి. ఎంగలండ చేతల్లో ఒక సామెత కూడా ఉంది. ఏంటో సామెత? యాక్షన్ స్పీక్స్. ఏంటంట? పని మాట్లాడుతుంది. ఎప్పుడు? మన మనసులో ఏముందో, నీ ఉద్దేశం ఏంటో, నీ ఆలోచన ఏంటో నీ పనిలో కనపడుతుంది. ఇక్కడ రాయబడుచుంది, నువ్వు దేవుణ్ణి మనుషులు ఎదుట అంగీకరిస్తున్నావంటే బహిరంగంగా ఆయన చెప్పిన సత్యాన్ని అనేక మందికి నువ్వేం చేయాలంటే ప్రకటించాలి. లోక పాపలను మోసుకొని పో దేవుని యొక్క గొర్రెపిల్ల ఆయన. ఈ మాట అందరికీ ఏం చేయాలంటే తెలియజేస్తేనే, వాళ్ళు వింటేనే వారి యొక్క జీవితంలో మార్పు వస్తుంది. కాబట్టి దానికోసం నువ్వేమి
థియాలజికల్ స్టడీస్ చేయాలని అవసరం లేదు, కానీ ఏ విధంగా నీ యొక్క జీవితం మారిందో, ఏ విధంగా నీ జీవితం మారిందో దాన్ని చెప్తే చాలు. ఏ విధంగా దేవుడు నిన్ను నడిపించాడో ఆ మార్గాన్ని చెప్తే చాలు. అందుకే ఆయన అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా వాడు తండ్రి వద్దకు చేరలేదు. కాబట్టి ఆ సత్యాన్ని అనేక మంది నువ్వు ఏం చేయాలంటే ప్రకటించాలి. ఎందుకంటే అనేక మంది నశించిపోతున్నారు, రక్షణ సువార్త లేక, సత్యం లేక. యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. యేసు ప్రభువు అంటున్న మాట, జీవాహారమును నేనే, నా ఎదుకు వచ్చేవాడు. ఇక్కడ రాయబడుచుంది జీవాహారము నేనే. ఆ యొక్క ఆహారం ఏంటంటే శరీర రకమైన ఆహారం అయితే కాదు, కానీ ఆత్మ సంబంధమైన ఆహారము. నా దగ్గరకు వచ్చిన వాడు ఏమాత్రము కూడా ఆకలి కొనడు అని. ఆ సత్యాన్ని అనేక మందికి చెప్పాలి. చూడండి, అదే పుస్తకం 8వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. 8:12 యోహాను సువార్త 8:12. నేను లోకమునకు వెలుగును. నేను అంటున్నాడు, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకానికి వెలుగై ఉన్నాను, జీవాహారము నేనే. కనుక నన్ను వెంబడించేవాడు చీకట్లో ఉండడు. ఇక్కడ యేసుప్రభుని వెంబడించాలని నువ్వు ఏం చేయాలంటే ప్రకటన చేయాలి. యేసుప్రభుని వెంబడించాలి. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు కనుక, వెలుగై ఉన్న ఆయనను వెంబడించినట్లయితే నీ యొక్క చీకటి బ్రతుకు కూడా వెలుగుమయంగా ఉంటుంది అని సత్యాన్ని అనేక మందికి ఏం చేయాలంటే ప్రకటించాలి బహిరంగాన్ని. కానీ మనం ఏం చేస్తుంటాం అంటే ప్రకటించం. ప్రకటిస్తే ఏమైనా అవుద్దామని ఆలోచన చేస్తాం. పాస్టర్ గారే చెప్పాలి, మేము చెప్పకూడదు. నీ సాక్ష్యమే అనేక మందిని నడిపే విధంగా ఉండాలి. నీ జీవితం అనేక మందికి మార్గముగా ఉండాలి. అందుకంటున్నాడు, క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండాలి. ఆయన ఏ విధంగా జీవించాడో అటువంటి యొక్క జీవితం కావాలి. కాబట్టి చూడండి, అదే 10వ అధ్యాయం 7-9 వచనంలో రాయబడుతుంది, నేనే మార్గమును, గొర్రెల ద్వారమును అంటున్నాడు ఆయన. ఐ యామ్ ద గేట్. కానీ గొర్రెలు వెళ్ళే మార్గము నేనే. ఎవరైతే ఆ మార్గం గుండా వస్తారో వారు సమృద్ధి అనే జీవితాన్ని కలిగిన వారు ఉంటారు. వాళ్ళు లోపలికి వచ్చినా బయటికి వెళ్ళినా సమృద్ధి అనే జీవితం. ఇక్కడ సత్యాన్ని అనేక మందికి ఏం చేయాలంటే చెప్పాలి. మనం ఏంటంటే ఆ విషయంలో ఫెయిల్ అయిపోతున్నాం. చెప్పే విషయంలో మనం ఫెయిల్ అయిపోతున్నాం కనుక దేవుణ్ణి మనుషులు ఎదుట మనం ఒప్పుకోలేకపోతున్నాం. కానీ ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, దేవుని మనుషులు ఎదుట ఒప్పుకోవటం అంటే ఆయన చెప్పిన, యేసుప్రభువు చెప్పిన సత్యాన్ని, ఆయన బోధించిన బోధన అనేక మందికి ఏం చేయాలంటే ప్రకటించాలి. అందుకే ఆ యొక్క అపవిత్ర ఆత్మతో పీడింపబడిన వాడు, శానా దెయ్యముల చేత పీడింపబడిన ఆ వాడు ఎప్పుడైతే నీవు నీ ఇంటికి వెళ్ళి యేసుప్రభువు ఏమైతే చెప్పాడో అవి చెప్పమనగానే వాడు దెక్కపొలి వెళ్ళి వాడు చెప్తుంటే జనం అందరూ చూసి ఆశ్చర్యపోయారు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. రెండవది, యేసు బోధించిన సత్యాన్ని బహిరంగంగా ప్రకటించాలి. అనేక మందికి రక్షణ సువార్తలోనికి నడిపించాలి. అందుకే అంటున్నాడు, ప్రతి వాడిని కూడా ఏం చేయాలంటే నాకు శిష్యులుగా తయారు చేయండి అని. మనం ఏం చేస్తుంటాం అంటే మనకున్న యొక్క సువార్తను, మన యొక్క జీవితాన్ని మన దగ్గర ఉంచుకుంటాం, ఎవరికి చెప్పం. మనం ఇప్పుడు కూడా యేసుప్రభు గురించి ఎవరికైనా చెప్పామంటే కూడా తక్కువే, చెప్పం. అసలు మనం ప్రార్థనకి వెళ్తున్నామంటే చెప్పం. నేను ప్రార్థనకి వెళ్తానని ఆదివారం అన్న మాట కూడా చెప్పం. ఎక్కడ చెప్తామంటే రైతు దగ్గర చెప్తాం. ఎందుకంటే ఆదివారం మనల్ని పనికి రమ్మంటాడని. అబ్బాయి ఇవాళ ప్రార్థనకి వెళ్ళిపోవాలండి. కానీ కిష్టంపాలెంలో ఇవ్వాలమ్మ వాళ్ళు ఎవరు రాలే, మొత్తం అందరూ అరుసులే ఇవ్వాలి, అన్నీ అరుసులే. ప్రతి ఇంటికాడ మూగుడి పోయి చల్ల కాగిపోతుంది. అక్కడ ఉంటాం మనం బిజీగా. కానీ దేవుని యొక్క సత్యవాక్యాన్ని అనేక మందికి మనం చెప్పడానికి సంకోచిస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు మనుషులు ఎదుట నన్ను ఒప్పుకోవాలి అంటే నేను చెప్పిన సత్యాన్ని అనేక మంది నువ్వు ఏం చేయాలంటే ప్రకటించాలి.
మూడోది చూద్దాం, 2వ తిమోతి. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, 2వ తిమోతి 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చినైనను సిగ్గుపడక, నువ్వు దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడమై ఉండుము. పౌలు అంటున్నాడు తిమోతితో, నేను జైల్లో ఉన్నందుకు నువ్వేం సిగ్గుపడద్దు. నేను సిగ్గుపడతలే. నేను జైల్లో ఉన్నందుకు నేను సిగ్గుపడేవాడిని అయితే కాదు. ఆ రోడ్డు అంటూ వస్తున్నప్పుడు మన అజాగ్రత్త వల్ల రాయిని గుద్దేసినప్పుడు, కాళ్ళ నుంచి రక్తం కారుతున్నప్పుడేమ్మా మనం అంటాం, 100 మంది దిగుతున్నారు రోడ్డు మీద, ఎవరికి తగలలేదు, నాకే తగిలింది, కాబట్టి దేవుడికి నేనంటే ఇష్టం లేదు. ప్రభా పొద్దున్న లెగ్గానే నీ ముఖమే చూశాను, రాయి తగిలింది, రక్తం వస్తుందని ఎప్పుడైనా అన్నాం మనం? ఎవడి ముఖం చూశాను నువ్వు దేవుని ముఖం చూస్తలేదు లెగ్గానే. ఎవడి ముఖం చూస్తున్నావు వాడి ముఖం చూస్తున్నావు నువ్వు లెగ్గానే. ఇక్కడ రాయబడుచున్న ఏంటంటే మూడవది, యేసు కొరకు శ్రమను భరిస్తూ బహిరంగంగా జీవించాలి. అదే దేవుని మనుషులు ఎదుట ఒప్పుకోవటం అంటే. దేవుని మనుషులు ఎదుట ఒప్పుకోవటం అంటే యేసు ప్రభు కొరకు శ్రమ వచ్చినప్పటికీ భరిస్తూ బహిరంగంగా నిలబడాలి. అదే ఇక్కడ రాయబడుచుంది, బీ విట్నెస్. ఎందుకని అంటున్నాడు, కాబట్టి నీవు ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అంటున్నాడు. బీ విట్నెస్గా ఉండాలి, సాక్షిగా ఉండాలి. ఇదిగో ఇన్ని శ్రమలు వచ్చినప్పుడు దేవుడు నన్ను పడిపోకుండా నిలబెట్టాడు, సాక్షిగా ఉండాలి. ఇన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు నన్ను నిలబెట్టాడు, ఇదిగో నా జీవితమే సాక్ష్యం. ఎప్పుడైతే సాక్షిగా ఉన్నామో దేవుణ్ణి మనుషులు ఎదుట ఒప్పుకోవటం. ఇక్కడ మూడోది రాయబడుచుంది, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ భరిస్తూ అని రాయబడుచుంది. భరించాలి. శ్రమలు అనేవి మనుషులుగా వస్తాయమ్మా, శ్రమలు అనేవి మనుషులుగా వస్తాయి. కుక్క ఉందనుకోండి కుక్కకి ఫ్యామిలీ లైఫ్ లేదమ్మా, కుక్కకి ఫ్యామిలీ లైఫ్ లేదు. కుక్కకి ఈఎంఐ లేవు కుక్కకి ఈఎంఐ లేవు. కుక్కకి సంసార బాధ్యతలు లేవు ఉన్నాయా? కంటదే దేన్నో ప్రెగ్నెంట్ చేద్దే వెళ్ళిపోద్ది, దానిపైన చూసుకుంది. పిల్లల్ని కానీ తల్లి బాధ్యత, దాని వదిలే మొక్కకి కుటుంబ బాధ్యత లేదు, పిల్లల్ని పెంచాలని లేదు ఈఎంఐ లేవు ఇంట్లో సరుకులు తేవాలని అనే బాధ్యత లేదు ఎక్కడ చోట పడుకుంటుంది, దానికి ఇల్లు కూడా అవసరం లేదు దానికి ఏదో మొన్న వస్తుంటే అక్కడ ఏదో భోగిమంట వేసారు, ఆ భోగిమంటలో బొబ్బు ఉంది, అది ఎందుకంటే దానికి వేడిగా ఉంది, దానికి ఇల్లు అవసరంలే. కానీ కష్టాలని ఎవరికంటే కుటుంబ బాధ్యత, ఈఎంఐలు, అప్పులు, టెన్షన్లు, బాధలన్నీ కూడా మనిషిగా. ఇక్కడ ఇవన్నీ భరిస్తూ దేవుని కోసం సాక్షిగా నిలబడాలి. అది దేవుని మనుషులు ఎదుట ఒప్పుకోవటం అంటే. మనం చేస్తుంటే బాధ వస్తే పారిపోతాం, వారం చీటు కూడా వస్తే ఇంటి లోపలికి వెళ్ళి తలుపేసేసుకుంటాం ఆటో వస్తే అటు పరిగెడతాం, ఇటు వస్తే ఇటు పరిగెడతాం. అన్ని కష్టాలు కూడా భరించు నేనంటే దేవునికి ఇష్టం లేదు. దేవుడు పక్షపాతి, దేవుడికి అంతా కూడా సుప్నాతి బుద్ధి ఎందుకంటే నన్ను పట్టించుకోవట్లేదు అని అంటామే తప్ప, ప్రభా ఇన్ని బాధల్లో కూడా నన్ను నిలబెట్టావు అన్న మాట మన నోట అమ్మట కూడా ఎప్పుడు కూడా రాదు. ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, ఆయన ఖైదీనైనా నన్ను కూర్చేయనను నువ్వు సిగ్గుపడవద్దు. ఎవరైనా ఈడు పౌలుని వెంబడిస్తున్నాడు, ఆడ జైల్లో ఉన్నాడు, ఈయన కూడా రేపు మాపలో జైలు ఎట్టేస్తారని ఎవరైనా అంటే నువ్వు సిగ్గుపడద్దు. ఎందుకంటే ఆ శ్రమను, శోధన నేను భరిస్తూ బహిరంగంగా నేను నిలబడ్డాను కనుక నువ్వు కూడా ఏం చేయాలి, బహిరంగంగా నిలబడాలి. ఎలాగంటే దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివారై ఉండాలి. దేవుని యొక్క శక్తిని బట్టి. ఎందుకంటే ఆయన శక్తి నువ్వు మాటలో వర్ణించేది అయితే కాదు. అందుకే అంటున్నాడు, ఇజ్రాయేల్ని కాపాడుతున్నవాడు నరుడైతే, నరుడు అనుకోండి
మనిషి అనుకోండి పడిపోతాడు. ఎందుకంటే ఒక వ్యక్తిని పూజించడం వల్ల, ఒక వ్యక్తిని ఘనపరచడం వల్ల, ఒక వ్యక్తినే మీదే ఆధారపడటం వల్ల అమ్మా ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. దేవుని యొక్క శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమలో గనక నువ్వు పాలివారై ఉన్నట్లయితే అమ్మా దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. ఇక్కడ వాక్యభాగం రాయబడుతుంది, సిగ్గుపడక క్రైస్తవ జీవితము క్రీస్తులా జీవించాలి. అందుకే క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సును మీరును. ఇక్కడ ఒక స్టెప్లోనే అటువంటి జీవితాన్ని మనకు రాదు. ఒక స్టెప్లోనే మనకి జీవితం మారిపోవాలంటే రాదు. చూడండి, హెబ్రీయుల రాసిన చూద్దాం. హెబ్రీయుల రాసిన పత్రిక 12:2 చూద్దాం. హెబ్రీ 12:2. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే ప్రతి భారమును అనగా సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని. ఏంటంట సులువుగా చిక్కులు పెట్టు. ఎందుకంటే ఒకసారి మన మాటే మనకు గొడవలు తెచ్చిపెట్టే ఉంటుంది. మనం మంచి మాటే అన్నాం అనుకుంటాం, కానీ అమ్మ అదేమంత ఆ మంచి మాటే పెద్ద గొడవకి కారణమైపోతుంది. ఇక్కడ సులువుగా నేను పడగొట్టేది పాపం కనుక ఆ పాప జీవితమును విడిచిపెట్టి దేవుని ఎలా నమ్మకమైన వారుగా ఉండాలి. చూడండి, 2 కొరింథీ సార్ చూద్దాం. 2 కొరింథీ 4:7 సార్ చూడండి. 4:7. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని అందై ఉండునట్లు మట్టి కట్టములో ఐశ్వర్యమా కలదు. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాదు. ఏదైతే నేను నిలబడ్డానో, ఏదైతే నన్ను నడిపిస్తుందో, దేనైతే నేను బలము కలిగిన వానిగా ఉన్నానో ఆ బలము మా బలం అయితే కాదు, కానీ దేవుని యొక్క బలం. ఎందుకంటే ఆయన యొక్క ఆధీనం లేకపోతే, ఆయన యొక్క నీడ లేకపోతే, ఆయన యొక్క ఉద్దేశం లేకపోతే, ఆయన యొక్క చలం లేకపోతే మనం ఏమి కూడా చేయలేం. యు డూ నథింగ్. నిమిత్త మాత్రులు మనం. ఒకరి మీద ఆధారపడితేనే తప్ప మనకి జీవితానికి రక్షణ అనేది లేదు. కానీ ఇక్కడ రాయబడుచుంది, మేము ఏ బలాన్ని అయితే పొందుకున్నామో ఆ బలం మాదైతే కాదు, కానీ అమ్మ దేవునిది అది. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే మనం దేవునికి మహిమకరంగా జీవించాలంటే సిగ్గుపడక, ఎన్ని శోధనలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా ధైర్యంగా నిలబడాలి. అప్పుడే మన దేవుని మనుషులు ఎదుట ఒప్పుకున్నట్లు. ఎప్పుడైతే మనం ఆ రకమైన ప్రవర్తన జీవితాన్ని కలిగిన వారికి ఉంటామో పరలోకమందున్న తండ్రి కూడా నిన్ను ఒప్పుకుంటాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఒకటి ఇక్కడ రాయబడి వచ్చింది ఏంటంటే యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించాలి, బహిరంగంగా అంగీకరించాలి. రెండోది రాయబడి వచ్చింది, రెండోది ఏంటంటే యేసు బోధించిన సత్యాన్ని బహిరంగంగా ప్రకటించాలి. మూడోది యేసు సువార్త నిమిత్తము శ్రమలను భరిస్తూ ఏం చేయాలంట, బహిరంగంగా నిలబడాలి. అందరూ అనుకోవాలి వాడు ఎన్ని శ్రమలు వచ్చినా వాడు పడిపోవడం అని మనం అనుకుంటాం, మనం అంటాం. ఇప్పుడు చూడాడు ఎలా పడిపోతాడో అంటాం మనం. కానీ దేవునిలో ఉంటేనే, ఇంత మీకా గ్రంథంలో రాయబడుచుంది, నేను పడిపోయినను లేస్తాను అని, తిరిగి లేస్తాను. బాల్ ఏ విధంగా అయితే కింద నేలను తగిలి మళ్ళీ బౌన్స్ అవుతుందో మనం కూడా పడిపోయినప్పటికీ అమ్మా నువ్వు భయపడొద్దు, సిగ్గుపడొద్దు. ఎందుకంటే మరలా నిన్ను లేపేవాడు ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. ఆయనను మనుషులు ఎదుట నువ్వు ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. ప్రియమైన వాళ్ళారు, ఇక్కడ రాయబడొచ్చింది, హింస అయినా, బాధ అయినా, కష్టమైన, ఆఖరికి నువ్వు చనిపోతున్నప్పుడు కూడా బహిరంగంగా నిలబడాలి ప్రభు కోసం. అప్పుడే ఆయన నిన్ను నిలబెడతాడు. సమస్తము తెలుసు ఆయనకి. ఆయనే మన యొక్క జీవితమును ఒక ఎగ్జాంపుల్గా అడుగుతున్నాడు. యథార్థమైన జీవితాన్ని కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే మరణమందైనా, అందుకే ప్రసంగులు అంటున్నాడు, ఒకని జన్మదినము కంటే మరణదినం
మేలు. ఎందుకంటే అమ్మా జన్మదినం ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే అది 2 రకాలు అమ్మా. ఒకటి నార్మల్ డెలివరీ, రెండోది సిజేరియన్. అంతకంటే వేరే ఆప్షన్ అయితే లేదు. ఒకటే అటు లేకపోతే ఇటు. కానీ మరణదినం అని చూసారు, దానికి చాలా కారణాలున్నాయి, చాలా మార్పులున్నాయి, చాలా నడవడిక ఉంది, దాంట్లో చాలా ఉద్దేశాలు ఉన్నాయి. అందుకే అంటున్నాడు, పుట్టడం కంటే చనిపోవడం చాలా మేలు. ఈ చనిపోయే ముందు నువ్వు చేయవలసిన పని ఉంది, యేసు ప్రభుని నీ రక్షకునిగా అంగీకరించాలి. యేసు ప్రభుని సత్యాన్ని అనేక మందికి బోధించాలి. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం, ఆఖరికి మరణంలోనికి నిన్ను నడిపిస్తున్నప్పటికీ నువ్వు బహిరంగంగా నిలబడి దేవుని మనుషులు ఎదుట ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆయన కూడా నిన్ను పరలోకమందున్న తండ్రి దగ్గర ఒప్పుకుంటాడు. ఎందుకంటే రోమా 8:34 రాయబడుచుంది, మృతులను లేచిన వాడును తండ్రి కుడిపాసమున ఆసీనుడై ఉన్నవాడును నీకోసం విజ్ఞాపన చేయవాడు ఆయన. ఇక్కడ ప్రతి క్షణం నీకోసం విజ్ఞాపన చేస్తే ఆయన నువ్వు ఎప్పుడైతే బహిరంగంగా ఒప్పుకుంటావో నీ జీవితంలో దేవుడు నమ్మకమైన కుటుంబముగా, నమ్మకమైన వ్యక్తిగా, నమ్మకమైన ఆత్మపూర్ణుడిగా దేవుడిని నిలబెట్టగలడని దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. దేవుడు కొద్ది మాటలు మనకు దీవించి ఆశీర్వదించును గాక.